హాయ్ అండి, వెల్కమ్ టు ప్రణూస్ వరల్డ్. ఇది పికిల్స్ ప్రిపేర్ చేసిన నెక్స్ట్ డే వ్లాగ్. ఈరోజు డిన్నర్ ప్రిపరేషన్ ఏంటి అంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండితో పాటు ఉప్పుడు పిండి కూడా. ఇది మా పాపకి చాలా ఇష్టం అండి. సో తన కోసమని డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు తను కరీంనగర్ నుండి వస్తుంది, అన్నయ్య కూతుర్ని తీసుకొని వస్తుంది. హాలిడేస్ అని చెప్పేసి తను రాక చాలా రోజులు అవుతుంది, తనని తీసుకొని వస్తుంది అనమాట. ఇంకా రోజు ఏంటంటే వాళ్ళు వచ్చే రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి. సో వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఏదైనా తినాలనిపిస్తుందని అంటే బయటికి వెళ్ళి వాళ్ళే కుల్ఫీ తీసుకొచ్చుకొని తింటున్నారు. ఇంకా తిన్న తర్వాత డిన్నర్ ఆలోపు ఏంటంటే ఉప్పుడు పిండి కూడా ప్రిపేర్ అయిపోయింది. సో నైట్ అందరం కలిసి డిన్నర్ చేసాము. ఇంకా చెప్పాను కదా, వాళ్ళు వచ్చే రోజు క్లైమేట్ చాలా కూల్గా ఉందని చెప్పేసి వాళ్ళే అన్నారు హాల్లోనే పడుకుందామని చెప్పి. డోర్స్ ఓపెన్ చేసి హాల్లోనే పడుకుందాము కూలర్ పెట్టుకొని అంటే, సో ఇంకా పడుకోవడానికి కూడా ప్రిపేర్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ డే ఏంటి అంటే వాళ్ళు చాలా బోర్ వస్తుందని చెప్పి ఏదైనా ఆడుకుందామని చెప్పి చూశారు. క్యారమ్ బోర్డ్ ఉంది, క్యారమ్ బోర్డ్ కిందే ఉంది, బట్ కాయిన్స్ అయితే నేను పైన కప్బోర్డ్లో పెట్టినట్టు నాకు గుర్తుంది. సో నేను పైనకి అందులో వెతుకుదామని చూశాను. అన్నీ దొరికాయి కానీ కాయిన్స్ అయితే దొరకలేదండి. సో ఇంకా చూసి మళ్ళీ కిందికి వస్తున్నాను. కిందికి వచ్చేటప్పుడు ఏమైందంటే ఎక్కేటప్పుడు చాలా ఈజీగా ఎక్కాను, కానీ కిందికి దిగేటప్పుడు మాత్రం వాళ్ళు కావాలని చెప్పేసి ఆ ల్యాడర్ని పక్కకు జరిపారు. ఇంకా కొప్పడిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్కి తీసుకొచ్చారు. సో ఇంకా వెతికితే అవైతే దొరకలేదు. సో ఇంకా ఈవినింగ్ అయితే బోర్ కొడుతుందని చెప్పేసి మళ్ళీ ఊళ్ళో ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ డ్రెస్సెస్ అవి తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్న తర్వాత మళ్ళీ పైనకి టాయ్స్ సెక్షన్కి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు చూడండి ఆ టాయ్ని పట్టుకొని వాళ్ళ అల్లరి చూడండి, ఒక్కొక్కటి పట్టుకొని ఫొటోస్ తీసుకోవడము, ఇంకా చాలా అల్లరి చేశారు. నెక్స్ట్ అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ కూడా ట్రై చేశారండి ఇద్దరు కలిసి. రకరకాల పోజెస్ ఇచ్చుకుంటూ పిక్స్ తీసుకున్నారు. నెక్స్ట్ అక్కడ డంబెల్స్ ఉన్నాయి, వాటితో ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ కూడా వీడియోస్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్నాక్స్ ఆ సెక్షన్కి వచ్చామన్నమాట. దాంట్లో స్నాక్స్తో పాటు ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు ఏది తీసుకోవాలని చెప్పేసి. బట్ ఎవి కూడా అంత నీడ్ ఏం లేదు కాబట్టి జస్ట్ చూసుకుంటూ వచ్చేసాము. ఇంకా తర్వాత వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ అవన్నీ కూడా తీసుకున్నారు. ఫైనల్గా బిల్లింగ్ సెక్షన్కి వచ్చాము. యాక్చువల్గా 2.5 hours అయిందండి మేము ఆ మార్ట్కి వచ్చి. వాళ్ళు ఏంటంటే డ్రెస్సెస్ తీసుకున్న దగ్గరే చాలా లేట్ చేశారు. సైజెస్ అవన్నీ చెక్ చేసుకోవడము, అన్నీ ట్రై చేయడం అట్లా చేశారు. సో దానివల్ల టైం అంతా వేస్ట్ అయింది. నేనైతే అప్పటికి ఇంకా ఫుల్ టైర్డ్ అనమాట. ఇంకా ఐటమ్స్ అన్నీ కలిపి 1100 దాకా అయిపోయింది. ఎక్కువ అది ఏం తీసుకోలేదు, ఆఫర్స్ అట్లా ఏం లేవు కాబట్టి అంత నీడ్ ఏం లేదని చెప్పేసి ఎక్కువ బిల్ చేయలేదు. 1100 అట్లా చేసాము. నెక్స్ట్ ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఒక బైక్ మీద వచ్చారు, మేమిద్దరం కలిసి ఒక బైక్ మీద వెళ్ళాము. ఇంకిద్దరు చూడండి వాళ్ళు ముందు వెళ్తున్నారు, వాళ్ళు వెనుక మేము ఫాలో అవుతున్నాము. ఫైనల్గా ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసామండి. యాక్చువల్గా ఏంటి అంటే తొందరగా వస్తామేమో అని చెప్పేసి నేను డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా అప్పుడు స్పాట్లో ఉప్మానే తిన్నామన్నమాట. ఇంకా నైట్ డిన్నర్కి ఉప్మా. ఇంకా ఆఫ్టర్ డిన్నర్ అక్కడ నుండి విశాల్ మార్ట్లో తీసుకున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానికి సర్దుదామని చెప్పేసి కూర్చున్నాము. నేనైతే ఓట్స్, పాస్తా, మినపప్పు అవి తీసుకున్నాను. పిల్లలు వాళ్ళకి కావాల్సిన అంటే డైలీ యూజ్ డ్రెస్సెస్, బిస్కెట్స్, చిప్స్ ప్యాకెట్స్ అవి తీసుకున్నారు. ఇంకా వాటికే 1300 వరకు బిల్ అయ్యిందండి. ఆఫర్స్ పెద్దగా ఏం లేవు కాబట్టి నేను ఎక్కువ ఐటమ్స్ ఏం తీసుకోలేదు. ఇంకా వాళ్ళు కూడా డ్రెస్సులు తీసుకున్నారు కాబట్టి అవి మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఒకవేళ అంటే సైజు సెట్ అవ్వకపోతే రిటర్న్ ఇవ్వచ్చు అని చెప్పేసి. బట్ ఆ నైట్ ట్రై చేసింది బెటర్ అయిందండి. అన్నయ్య కూతురికి తీసుకున్న టాప్ ఏదైతే ఉందో అది తనకి కరెక్ట్గా సెట్ అవ్వలేదు. సో మార్నింగ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇచ్చి వేరే తీసుకొచ్చుకుంది తను. ఇదండి కంప్లీట్గా విశాల్ మార్ట్లో నేను తీసుకున్న ఐటమ్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్, గుడ్ నైట్.